పడుకోండి డాడీ. ఎంత పెద్ద గండం గడిచినదో చూసినావా జగ్గప్ప? అందుకే ఆ పొద్దు నేను బాంబులు చుట్టింది. వద్దు నాగిరెడ్డి పాలు నొక్కలంటివి. అవుంటే నా కొడుకులు ఒక్కడైనా వెనక్కి ఉండేవాడా ఏంటి? పో జగ్గప్ప, అంతా ఇట్నే చేస్తావు నువ్వు. దీనికి కారణం ఆ లచ్చిరెడ్డి మనుషులు కాదు. మరి ఎవరు జగ్గప్ప? ఎవరో తెలిస్తే ఇక్కడెందుకుంటా నాగిరెడ్డి, నరికేసి ఇంటికొచ్చేవాణ్ణి. నువ్వు చెప్పకపోయినా నేను వదులుతానా ఏమే? చూస్తా ఉండు, నా యాల్ని కత్తికో కండగా నరుకుతా. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట. థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి? రక్షించినందుకు. దానికి రక్షించడం అన్నంత పెద్ద పేరు అక్కర్లేదు. నా వాళ్లకు ఏం జరగకుండా చూసుకోవటం నా బాధ్యత. అంటే నేను మీ మనిషినా అనే నేను అనుకుంటున్నాను. అందుకే కాపాడా. కాదు అని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. నిన్న మీరిక్కడ పడుకోమంటే మీ పంతో నెగ్గించుకోవడానికి పడుకోమంటున్నారనుకున్నాను. ఇంత ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు. అయినా ఇలా జరుగుతుందని మీరెలా గెస్ చేశారు? నువ్వు ఇంతకు ముందట అపూర్వవి కావు. టోటల్గా డిఫరెంట్ మనిషివి. అంటే అప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్వి, ఏ బాధ్యతలు లేనిదానివి. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నావని నా అర్థం. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానని మీకెలా తెలుసు? నిన్న ఫోన్లో ఎవరితోనూ నువ్వు రానని చెప్పడం, వాదించడం నేను విన్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక్కసారి బయటికెళ్ళొస్తే చాలు, పరిస్థితులు, శత్రువులు, స్నేహితులు అందరూ మారిపోతారు. అలాంటిది 7 ఏళ్లు ఒంటరిగా ఉన్నావు. నీ ప్రాబ్లమ్స్ నీకుండటంలో తప్పేం లేదు.
మాత్రం నిజం అపూర్వ. నువ్వు ఎంతకాలం ఇక్కడుంటావో తెలీదు, మా మీద ఎంత ప్రేమ చూపిస్తావో నాకు తెలీదు. కానీ నువ్వు ఇక్కడున్నంతకాలం నీ బాధ్యత నాదే. నాకు మాత్రం నువ్వు పాప వేరువేరు కాదు. మీ ఇద్దరు నాకు ప్రాణంతో సమానం. అందుకని ప్రాణాలకు తెగిస్తారా? ఇంత రిస్క్ తీసుకుంటారా? భార్య పిల్లల్ని కాపాడుకోలేనివాడు నా దృష్టిలో మగాడే కాదు. కీడు చేసిన వాణ్ణి చంపేంత బలగం లేకపోయినా పర్వాలేదు, కానీ చచ్చేంత ధైర్యం, తెగింపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వంకాయలు బెండకాయలు గోంగూర బచ్చల కూర, వంకాయలు బెండకాయలు దొండకాయలు గోంగూర బచ్చల కూర, వంకాయలు బెండకాయలు గోంగూర తోటకూర బచ్చల కూర, వంకాయలు దొండకాయలు బెండకాయలు గోంగూర బచ్చల కూర, వంకాయలు బెండకాయలు దొండకాయలు గోంగూర బచ్చల కూర, వంకాయలు దొండకాయలు బెండకాయలు వంకాయలు దొండకాయలు బెండకాయలు గోంగూర బచ్చల కూర, వంకాయలు బెండకాయలు దొండకాయలు గోంగూర బచ్చల కూర, దొండకాయలు బెండకాయలు కొత్తిమీర కరివేపాకు. అబ్బా! వంకాయలు బెండకాయలు దొండకాయలు గోంగూర బచ్చల కూర. ఇదేంటి వీడు క్యాంప్ ఆఫీస్ సరిగ్గా నా ఇంటి ముందే ఓపెన్ చేశాడు? ఏయ్ ఏయ్ తీయహే! తీయకు, అక్కడే ఉంచు, అక్కడే ఉంచు. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, బోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, బోలమ్మో ఓల్డ్ ముంకిరమ్మో. అమ్మడమ్మోయ్, కళ్ళతోనే కడుపు తెప్పించేసేలా ఉన్నాడు. అబ్బో ఆపరా నాయనా, బూతు సినిమాలో హీరోలా ఆ స్టైల్ కొట్టమేంట్రా? ఏమయ్యా వంకాయలెంత? 25 రూపాయలమ్మా. బెండకాయలెంత? 50 రూపాయలు. టమాటాలు 35 రూపాయలమ్మా. ఏమో కాయలు ఏడుతున్నావా బియ్యలు రాలేడుతున్నావా? పుచ్చులయ్యా. ఆపవమ్మా, పుచ్చులేంటమ్మా పుచ్చులు, ఎంత లేతకాయలో చూడు. బొమ్మ అదిరింది. అర్జెంటుగా వెళ్ళి జాయిన్ అయితే అచ్చా బొమ్మ ఆడొచ్చు.
నే కూరలు తెస్తున్నా. వంకాయలు కావాలా, బెండకాయలు కావాలా? అడిగితే చెప్పరే, ఏం కావాలి? వంకాయ, బెండకాయ? గుమ్మడికాయ. అక్కడ ఏది ఉంటే అదే తేరా. ఇదేంటి వీడు కొత్తగా? ఏదో ఉంటుందిలేండి అత్తయ్య, కాసేపు ఆగండి, అదే తెలుస్తుంది. అమ్మా, టమాటాలు వద్దే, వంకాయలు తీసుకోవే, నాకు చాలా ఇష్టం. అయితే నాకు వంకాయలు 1 kg ఇవ్వు. అలాగేనండి. వీడు వంకాయల కోసం వచ్చినట్లేదు, ఇంకేదోలా ఉంది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే? ఓయ్ తోటకూర. నిన్ను చూడగానే చిట్టి గుండె నాకు తోటకూర కావాలి. ఏమండి, ఇది మంచిది కదండి బాబు. ఏం మంచిది కాదు? ఇదేనండి మీరిప్పుడు చేసిన పనే. మీరిట్లా చేస్తే రేపటి నుంచి నా బండికి ఆడవాళ్ళు వస్తారండి. తమరు అలా చేయడం మంచిది కాదండి బాబు. ఏంటయ్యా, ఏంటది? అసలు ఏం జరిగింది? మంచిది కాదంటున్నావు? ఈ పాప మీ పాపేనండి? అవును. అయితే ఏంటి? మా పాప వంకాయలు ఏరకూడదా ఏంటి? అది కాదండి, ఈ పెద్ద మనిషి మీ పాపను చూసి ఇలా ఇలా సైగ చేశాడండి. అది తప్పు కదండి. అదే చెప్తున్నానండి. అయ్య బాబోయ్, ఇదేంటండి బాబు? ఏమ్మా, ఆయన నీకు ఇలా సైగ చేసినా లేదా? ఛీ, అబద్ధం. ఇదే అన్యాయం అండి బాబు. పిచ్చి పిచ్చి కూతులు కూస్తే బెండకాయతో బెండు తీస్తా. అయినా ఆయన గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలుసు. నోట్లు వేలు పెట్టినా ఏం చేయమంటారు అని అమాయకంగా అడుగుతారు పాపం. బాబుది కటౌట్ మాత్రమే, కంటెంట్ లేదు. అవునయ్యా, చూడ్డానికి కరెంట్ దిగేలా కష్టమనిపిస్తాడు గాని అందరు కరెంట్ లేదు. ఉత్తిగా బట్టలు ఆరేసుకోవాల్సిందే. మరి పాప మెరుగలు తిరిగిపోతుంది. పాపకి ఈ విషయం తెలీదా? ఎందుకు తెలీదు? దానికి రేపొద్దున పెళ్లి చూపులు. పెళ్లి కొడుకుని ఎలా లైన్లో పెట్టాలో ప్రాక్టీస్ చేస్తోంది. దానికి ఈ కుర్రాడైతే సేఫ్ కదా. అయినా నీ వ్యాపారం నువ్వు చూసుకోకుండా వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేస్తావు. నీ పనేదో నువ్వు చూసుకో. అవ్వండి. ఏంటమ్మా, ఏంటి నా బొడ్డు కోసి పేరు పెట్టిందల్లా తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఏంటి? నా గురించి ఏం తెలుసని ఏంటన్నావు? కట్ అవుటే గానీ కంటెంట్ లేదా? ఏ నీ కూతురు నుంచి పెళ్లి చేసి చూడరాదు? చేసుకున్నావిడ ఏం సుఖపడిందని నా కూతుర్నిచ్చి నీకు చేయడానికి? ఓన్లే అమ్మ, భక్తుడికి దేవుడు లేడంటే కోపం రాదా? బర్గర్లో బ్రెడ్ లేదంటే చిరాకు రాదా? బాబు అంతే, మీరు ఊరుకోండి బాబు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? నీకు నేను లోకం అయిపోయినా? సహజం.
చెప్పు తెగుద్ది. ఇప్పుడేంట్రా, మీకు నేను మగాండని ప్రూవ్ చేసుకోవాలి అంతే కదా? ఒక్క నిమిషం. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఏంటండి? ఈ తొట్టి గ్యాంగ్ ఇందాక నుంచి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళందరికీ నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పవే. సాత్విక్. నువ్వు చెప్పింది కాదు, నేనెవరినో అది చెప్పు. నా భర్త. బిడ్డకు తండ్రి నన్ను చెప్పు. మీరే చెప్పండి. బిడ్డకు నేనే నీ కడుపుకు కారణమని ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పను. ఆగిపోయారే? చెప్పండి. అందరూ ఉన్నారు, ఈ అందరి ముందునే చెప్పండి బిడ్డకి తండ్రి ఎవరు అనేది. చెప్పండి శ్రవణ్. మౌనం అర్ధాంగీకారం అంటారు. పోన్లే అమ్మా, ఇలాంటి విషయాలు తన నోటితో ఎలా చెప్తాడు? వదిలేయండి. మీరు కానివ్వండి అమ్మా, కొనండి. మీరు ఏరుకోండి అమ్మా. సర్కస్ లో జంతువుని ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాను అనుకుంటున్నావు కదా? ఇక నుంచి నాలో ఆ జంతువునే చూస్తావు. బిజీగా ఉన్నావమ్మా? ఏమయ్యా, ఏదైనా అర్జెంట్ పనా? అది ఒక్క నిమిషం మామయ్య, ఈ ఒక్క ఫైలే ఉంది. ఒక్క నిమిషం మామయ్య. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. రేపు మార్నింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ 11 o'clockకి మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి. షూర్ మేడం, థ్యాంక్ యూ. ఏంటి మామయ్య, ఏమైంది? చాలా దారుణం జరగబోయిందమ్మా. అపూర్వ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఎవరో అపూర్వను చంపడానికి నిన్న రాత్రి జగ్గప్ప ఇంటికి వెళ్ళారట. మై గాడ్, ఇప్పుడు ఎలా ఉంది? రెడ్డి గారు ఎక్కడున్నారు? అంత సీరియస్ కాదటమ్మా, ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడట. మరి అపూర్వ ఎలా ఉందట? తనకేమైనా? లేదు, తనకేమీ కాలేదు, క్షేమంగానే ఉంది. థ్యాంక్ గాడ్. అపూర్వ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. అపూర్వ క్షేమంగా ఉండడం నాకు ముఖ్యం. ఏంటిది? ఇప్పుడు ఆమెకి ఏమైనా అయి ఉంటే నా మీదకి వచ్చి ఉండదు కదా మామయ్య. అసలు ఎవరు చేస్తుంటారు ఈ పని? ఒకవేళ సూర్య ఏమైనా? ఏమో మామయ్య, నాకేది నమ్మాలో అర్థం కావడం లేదు. అపూర్వని నిజమైన అపూర్వ కాదు అని సూర్య చెప్పి
మళ్ళీ నన్నేమో అపూర్వని ఎందుకు తీసుకువెళ్ళావని అడుగుతున్నాడు. ఏ నిమిషంలో ఎలా బిహేవ్ చేస్తాడో తెలీదు. తనైనా అయ్యుండొచ్చు, చెప్పలేం. ఎవరండి మీరు? సరాసరి లోపలికొచ్చేశారు. ఏం కావాలి? అమ్మా క్షమించండి, లోపల మీరు పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నారని తెలియదు. నా పేరు వామనమూర్తి, సూర్య తండ్రి రాఘవయ్య స్నేహితుణ్ణి. అయితే మాత్రం ఇలా ఏం లేదమ్మా, వచ్చే నెల 10వ తారీఖున నా కూతురికి పెళ్లి. రాఘవయ్య కొడుకు కోడలు లేకుండా మా ఇంట్లో శుభకార్యం ఎలా జరుగుతుందమ్మా? అందుకే మీ ఇద్దరిని పిలుద్దామని వచ్చాను. పెళ్లికి నువ్వు సూర్య తప్పకుండా రావాలమ్మా. అలాగేనండి. సూర్య నాకు అంతకుముందు తరచూ కలుస్తుండేవాడు, ఈ మధ్య కలవటం లేదు. ఇప్పుడు ఇంట్లో లేడమ్మా? లేడండి. అరే, కలుస్తాడనుకున్నానే. ఇప్పుడొచ్చే అవకాశం ఉందమ్మా? ఏమోనండి, ఎవరికి తెలుసు? ఆయన గారికి ఇదొక్కటే ఇల్లు కాదుగా. అపూర్వ ఇంట్లో ఉన్నాడో, ఐశ్వర్య ఇంట్లో ఉన్నాడో, ఇంకొక పుల్లమ్మ ఇంట్లో ఉన్నాడో ఎవరికి తెలుసు? ఆయన గారు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళతారో చూడమే నా పనా? నన్ను అడిగితే నేనే చెప్పను. క్షమించమ్మా, విసిగించినట్టున్నాను. సరే, నేను వస్తానమ్మా. పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. అలాగే. అమ్మా, నీకు చిరాకు అనిపించినా మా రాఘవయ్య కోడలివి కాబట్టి చనువుగా ఓ మాట చెప్పనా తల్లి? పరిస్థితి చూస్తుంటే నీకు సూర్యకు అస్సలు పడనట్టుగా కనిపిస్తుంది. మనుషులే తప్ప మనసులు కలవటం లేదనిపిస్తుంది. ఒకవేళ మీ మనస్పర్ధలకు కారణం అపూర్వ కాదు కదా? చూడండి, మీరు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చారు. పెళ్లికి పిలవాలనుకున్నారు, పిలిచారు. అయిపోయింది. అయిపోయాక మీ పని మీరు చూసుకోవడం, మా మానని మమ్మల్ని వదిలేయడం పద్ధతి, సంస్కారం. మా కుటుంబ విషయాలు వివరాలు మీకెందుకు? పెద్దవారు. ఎందుకన్నా నాతో ఎక్కువగా మాట్లాడించకండి ప్లీజ్. దయచేసి వెళ్ళండి. నీ బాధలో, నీ ఆవేశంలో అర్థం ఉందమ్మా. పక్కవాళ్ల కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న ఇంగితం కూడా నాకుంది. కాకపోతే ఇందాక నీ మాటలు విన్నాక నాకు తెలిసిన ఓ నిజం నీకు తెలియకపోవటం వల్ల నీ కాపురం పాడవుతుందన్న బాధ నన్ను ఇలా మాట్లాడిస్తుందమ్మా. ఏంటి మీకు తెలిసిన నిజం? మాకు తెలియని మా కుటుంబ విషయాలు మీకెలా తెలుసు? సూర్య అపూర్వల పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, జరిగిన తర్వాత ఏమైంది? సూర్య అపూర్వల పెళ్లి విషయం మీకు తెలుసా? బాగా తెలుసమ్మా. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఎవరు దీనికి కారణం? అయినా సూర్య ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాడు? చెప్తానమ్మా, పూర్తిగా చెప్తాను. నేను, సూర్య తండ్రి రాఘవ, అపూర్వ తండ్రి ముగ్గురం చాలా మంచి స్నేహితులం. అపూర్వ వాళ్ళు బొబ్బిల రాజవంశీకులు, జమీందారులు.
అప్పట్లో అపూర్వ యుఎస్లో చదివేది. ఒకసారి సడన్గా ఇండియాకి వచ్చేసింది. ఎప్పుడు చూసినా దిగులుగా ఉండేది. ఏంటంటే చెప్పదు, ఏడుస్తుంది. నా బతుకుంతే అంటుంది. అప్పుడు మా రాఘవయ్య అపూర్వని దగ్గరికి తీసుకుని గుచ్చి అడిగితే తను గర్భవతినని, యుఎస్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, అతని దగ్గర నుంచి వచ్చేశానని, ఇక తనకు బ్రతుకు మీద ఆశ లేదని, చచ్చిపోతానని అన్నది. రాఘవయ్య, కడుపులో ఉన్న బిడ్డ కోసం నువ్వు బ్రతకాలని, ఆ జీవిని చంపే హక్కు నీకు లేదని నచ్చజెప్పి తన కొడుకు సూర్యనారాయణని పిలిచి ఈ గర్భం విషయం తనకు కూడా చెప్పకుండా అపూర్వ యుఎస్లో ఎవరినో ప్రేమించి పెళ్లాడింది, ఇక్కడ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పింది. వాళ్ళు అల్లుడిని తీసుకురమ్మనే సమయానికి వీళ్ళు విడిపోవటం వల్ల అపూర్వ ఆత్మహత్య చేసుకుంటానంటోంది. నువ్వు నా స్నేహితుల కోసం, ఆ పిల్ల జీవితం కోసం ఓ 4 రోజులు భర్తగా నటించు అని రాఘవయ్య సూర్యుని అడిగాడు. దీనికి సూర్య ససేవరా అన్నాడు. ఇది కేవలం ఆ పిల్ల ప్రాణాలని కాపాడటానికేనని, అప్పుడు నీ భార్యగా చేయడానికి కాదని, జీవితాంతం మీ ఇద్దరికి సంబంధం ఉండదని చెప్పి బలవంతాన ఒప్పించాడమ్మా. ఆవేశంలో ఆ తండ్రి తాళి కట్టమన్నాడు. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడటం కోసం ఈ కొడుకు తాళి కట్టాడు. అది కూడా 3 ముళ్ళు వేసి ఉన్న తాళినే ఆ మెడలో వేశాడు, అంతేనమ్మా. ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రమే అపూర్వ సూర్యకి మాకు కనిపించింది. ఆ తర్వాత మాయమైంది. ఆ తర్వాత ఆమె బిడ్డను ప్రసవించి చనిపోయిందని ఐశ్వర్య అనే ఆమె స్నేహితురాల ద్వారా మాకు తెలిసింది. జరిగిన విషయం అంతా తెలిసి అపూర్వ తల్లి తండ్రి మంచం పట్టి చనిపోయారు. కొడుక్కి మళ్ళీ ఎక్కడ పెళ్లి కాదు అన్న భయంతో అపూర్వ విషయం ఎవరికి చెప్పకూడదని సూర్య చేత ప్రమాణం చేయించుకున్నాడమ్మా మీ మావయ్య. ఇదంతా మీ పెళ్లికి ముందు జరిగింది. నిజంగానే ఈ విషయంలో సూర్య ప్రమేయం కానీ, అపూర్వపై సూర్యకు ప్రేమ కానీ లేవు. స్వార్థం, ద్రోహం అంతకన్నా లేవు. కేవలం ఆడపిల్ల ప్రాణాన్ని కాపాడటం తప్ప. ఇలా తాళి కట్టడం కరెక్టేనా అంటే ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గరే కాదు, ఆ తాళి కట్టించిన మీ మామయ్య దగ్గరే లేదు. అప్పుడు అలా జరగాలనుంది, జరిగింది, అంతే. మరి ఈ విషయాన్ని సూర్యనే నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదండి. నా జీవితాన్ని, తన జీవితాన్ని ఎందుకింత దారుణంగా బలి చేశాడు? నిజమే, చెప్పుండొచ్చు. తండ్రే పోయాక తండ్రికిచ్చిన మాట ఎంత, కానీ తనెందుకో ఆ మాటకే, ఆ విలువకే కట్టుబడి ఉన్నాడమ్మా. జీవితాన్ని నిలబెట్టేదే వ్యక్తిత్వం అని కొందరు నమ్ముతారు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటేనే జీవితం అని ఇంకొందరు నమ్ముతారు. ఇదే కరెక్ట్ అని ఎవరు చెప్పగలరు చెప్పమ్మా? నేను వచ్చినప్పుడు మీ ఇద్దరు అపూర్వ గురించి మాట్లాడుకోవడం, ఆ తర్వాత సూర్య గురించి నువ్వు వివరాలు చెప్పలేకపోవడం చూసిన నాకు మీ ఇద్దరి గొడవకు కారణం ఇదే అనిపించింది. అందుకే జరిగిందంతా నీకు చెప్పాను.
అవసరానికి మించి చనువు తీసుకుంటే క్షమించు. అందులో నిజం ఉందనుకుంటే ఆలోచించు. వస్తానమ్మా. బాబు చిన్న కార్యక్రమంలో చిన్న బ్రేక్. నిజంగా అపూర్వ కాదు కదా? ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఏంటిది? తను నన్ను గుర్తుపట్టలేదా? అపూర్వ నన్ను గుర్తుపట్టకపోవడమా? ఇంపాసిబుల్. తను అసలు అపూర్వే కాదు. అపూర్వ కాదు. హలో, మిమ్మల్నేనండి. ఎవరు కావాలి మీకు? ఇంట్లో రెడ్డి గారు లేరా? లేరు, బయటకెళ్లారు. నందిని హిల్స్ లో ఐశ్వర్య గారని ఓ మంచి మనసున్న మనిషి ఉన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్లారు.
ఐశ్వర్య, నేను నిన్ను గుర్తుపట్టాననుకున్నావు కదా? నువ్వు నా ఫ్రెండ్వే, గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను చెప్పు? ఆ? ఎవరు నువ్వు? నువ్వు మా అపూర్వుడు కావు. అపూర్వగా ఎందుకొచ్చావు? ఇంతకీ నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు. ఎందుకు నువ్వు అపూర్వగా ఇక్కడికొచ్చావు? ఆస్తి కోసమా? పగ ప్రతీకారాల కోసమా? నాకు నీ నుంచి సమాధానం రావాలి. రానంత వరకు నిన్ను మోసగత్తగానే భావిస్తాను. చెప్పు, ఎందుకొచ్చావు? అపూర్వ నా ప్రాణ స్నేహితురాలు, ప్రాణం నా చేతుల్లో విడిచిన స్నేహితురాలు. ఒకే మంచం, ఒకే కంచంగా ఉండి అశ్వినిని నా చేతుల్లో పెట్టి తను చావుని వెతుక్కుంటూ వెళ్ళింది. అలాంటి అపూర్వ బతికే ఉందంటే నమ్మేసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని ఎలా ఉన్నావే, ఎన్నాళ్ళు ఎక్కడికెళ్ళిపోయావే అని అడుగుతాననుకున్నావా? నాకే నీ గురించి ఎంత తెలిస్తే ప్రేమించి పెళ్లాడిన జగ్గప్ప గారికి అనుమానం రాకుండా ఉంటుందా? కాని ఆయన ఇంతవరకు నిన్ను అపూర్వగానే నమ్ముతున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకో తెలుసా? నిన్ను తన భార్యగా కాదు, తన కూతురు అశ్వినికి తల్లిగా చూస్తున్నాడు. నాకు మాత్రం నువ్వు పాప వేరువేరు కాదు. మీ ఇద్దరు నాకు ప్రాణంతో సమానం. ఆ పసిపిల్ల నిన్ను అమ్మా అని పిలుస్తూ ఆనందంతో చిందులు వేస్తుంటే ఆ ఆనందంలో నువ్వు నిజమైన అపూర్వవా కాదా అన్న అనుమానాలు మర్చిపోయి బతుకుతున్నాడు. నీకు అశ్విని అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తే ఏదో ఒకరోజు
అశ్విని నిన్ను తన అమ్మవి కాదు అని గుర్తిస్తుంది. అలా గుర్తించిన మరుక్షణం నీ నాటకం ముగిసిపోతుంది. నిన్ను చూడకముందే నీ మీద అనుమానం వచ్చినా ఇంతవరకు నేను పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నిన్నెందుకు బయటపెట్టలేదో తెలుసా? అశ్విని కోసం. కేవలం ఆ పసిదాని కోసమే నోరు మెదపకుండా ఊరుకున్నాను. పైగా అలీఖ్య నిన్ను ఎక్కడో కాకుండా జగ్గప్ప గారింట్లో పెట్టింది అంటే తనేదో పెద్ద ప్లాన్ వేసుంటుందని నాకు తెలుసు. ఆ ప్లాన్ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సరే, ఈ డిస్కషన్ అనవసరం. ఒక్క విషయం క్లియర్గా చెప్తాను విను. ఇప్పుడు నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అశ్విని తల్లిగా జగ్గప్పకి భార్యగా, ఒక్క మాటలో చెప్పాలంటే అసలైన అపూర్వగా మిగిలిపోవడం. లేదా అపూర్వగా నటిస్తున్నానని చెప్పి నువ్వు నిన్నిక్కడికి తీసుకొచ్చి ఈ నాటకం ఆడిస్తున్న వాళ్ళు పోలీసులకి లొంగిపోయి జైల్లో ఊచలు లెక్క పెట్టడం. ఇంతకన్నా నాకు వేరే దారి కనిపించటం లేదు. నేను అపూర్వని కాను అని నువ్వు ఒప్పుకోని రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు నీకు బతుకే ఉండదు తెలుసా?